నమస్కారం. ఈ వీడియో ద్వారా ఫిల్టర్ వాటర్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ వ్యాపారాన్ని 3 రకాలుగా ప్రారంభించుకోవచ్చు. అవి: 1. చిన్న మిషన్. దీనికి 1,75,000 రూపాయలు పెట్టుబడి అవసరం. 2. మీడియం సైజ్ మిషన్. దీనికి 2,50,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం. 3. పెద్ద మిషన్. దీనికి 4,75,000 రూపాయలు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇలా 3 రకాల వ్యాపారాలను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఈ వ్యాపారం ఎల్లప్పుడూ ఫుల్ టైమ్గానే ఉంటుంది మరియు వేసవికాలం ఇంకా ఎక్కువ వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఎటువంటి శిక్షణ అవసరం లేదు. కానీ మనం వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మిషన్ బిగించడానికి వచ్చిన వ్యక్తి మిషన్ ఆపరేటింగ్ ఎలా చేయాలి అని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది. ముందుగా ఈ వ్యాపారానికి బోరు బావి అవసరం. మనం ముందు చెప్పిన 3 రకాల వ్యాపారాల గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. చిన్న మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దీనికి సొంత ఇంట్లోనే ఒక రూమ్లో కానీ లేదా షెడ్డులో కానీ పెట్టుకోవచ్చు. ఈ షెడ్డు కొత్తది ఏర్పాటు చేయాలనుకుంటే మీడియం సైజ్ షెడ్డు సరిపోతుంది. దీనిని తయారు చేయించుకోవడానికి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇలా వ్యాపారాన్ని ప్రారంభించడానికి 1,75,000 రూపాయలు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ మిషన్తో ఒక గంటకు 250 లీటర్లు త్రాగునీరు తయారవుతాయి. లేదా మీ ఊరిలో ఒక రోజుకు 20 లీటర్ల క్యాన్లను 50 క్యాన్లను అమ్ముకోవాలనుకుంటే ఈ వ్యాపారం ప్రారంభిస్తే సరిపోతుంది. ఈ వ్యాపారానికి కరెంటు బిల్లు 400 నుండి 800 వరకు వస్తుంది. 2. మీడియం సైజ్ మిషన్తో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే దీనికి 1,75,000 రూపాయల నుండి 2,50,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ మిషన్తో ఒక గంటకు 560 లీటర్లు త్రాగునీరు తయారు చేసుకోవచ్చు. ఈ మీడియం సైజ్ మిషన్తో ఒక రోజుకు 20 లీటర్ల క్యాన్లు 50 నుండి 150 క్యాన్లు అమ్ముకోవాలనుకుంటే ఈ మిషన్ వ్యాపారం ప్రారంభించుకుంటే సరిపోతుంది. ఇది ఫుల్ టైమ్గా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వ్యాపారానికి కరెంటు బిల్లు 800 నుండి 1,500 వరకు వస్తుంది. 3. పెద్ద మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలనుకుంటే దీనికి 2,50,000 రూపాయల నుండి 4,75,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ మిషన్తో ఒక గంటకు 1000 లీటర్స్ త్రాగునీరు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్తో ఒక రోజుకు 20 లీటర్ల వాటర్ క్యాన్లు 150 నుంచి 350 క్యాన్లు అమ్ముకోవాలనుకుంటే ఈ మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభిస్తే సరిపోతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఒక ఆటో పెట్టుకొని పక్క గ్రామాలకు మరియు టౌన్ కానీ లేదా మండల ప్రాంతంలో అయితే అక్కడి వీధులలో తిరుగుతూ అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక పెద్ద సైజ్ షెడ్డు కానీ లేదా పెద్ద రూమ్లో కానీ వ్యాపారాన్ని ఫుల్ టైమ్గా ప్రారంభించుకోవచ్చు. ఈ మిషన్ కరెంటు బిల్లు 1,500 నుండి 2,500 రూపాయల వరకు వస్తుంది. ఈ వాటర్ ప్లాంట్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించే ప్రదేశాన్ని బట్టి మరియు అక్కడ డిమాండ్ను బట్టి ఈ 3 మిషన్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని ప్రారంభించుకుంటే సరిపోతుంది. ముందుగా చిన్న మిషన్ 1,75,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. 1. వాటర్ ప్లాంట్ మిషన్. కొత్తది 1,00,000 రూపాయలు. సెకండ్ హ్యాండ్ మిషన్ 75,000 రూపాయలకు లభిస్తాయి. మరియు 2,000 లీటర్స్ వాటర్ ట్యాంక్ 2 అవసరం. ఇవి ఒక్కొక్కటి దాదాపుగా 16,500 రూపాయలు ఉంటాయి. 2. ఈ వ్యాపారం చిన్నగా ఉంటుంది కాబట్టి మనం సొంత ఇంట్లోనే ప్రారంభించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే
ఇలాంటి మిషన్స్ గ్రామీణ ప్రాంతంలో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీడియం సైజ్ మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మిషన్స్: 1. వాటర్ ప్లాంట్ మిషన్, కొత్తది 1,50,000 రూపాయలు. సెకండ్ హ్యాండ్ మిషన్ ₹1,00,000 వరకు ఉంటుంది. 2. 3,000 లీటర్ వాటర్ ట్యాంక్ 2 అవసరం. ఇవి ఒక్కొక్కటి దాదాపుగా ₹20,000 వరకు ఉంటుంది. పెద్ద మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. పెద్ద మిషన్ ₹2,50,000 రూపాయలు, సెకండ్ హ్యాండ్ మిషన్ ₹1,75,000 రూపాయలు ఉంటాయి. మరియు దీనికి 5,000 లీటర్ వాటర్ ట్యాంకులు 2 అవసరం ఉంటాయి. ఈ ట్యాంక్ ఒక్కొక్కటి దాదాపుగా ₹25,000 రూపాయలు ఉంటాయి. ఈ 3 రకాల వ్యాపారానికి సంబంధించిన మరికొన్ని వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం. 1. ఈ 3 రకాల వ్యాపారాలకు ఖచ్చితంగా ఒక బోరు బావి అవసరం. మిషన్స్: 1. వాటర్ ప్లాంట్ మిషన్, 2. వాటర్ ట్యాంక్, 3. డోసింగ్ కెమికల్, 4. 20 లీటర్ల వాటర్ క్యాన్లు. ఇవి ఒక్కొక్కటి ₹100. ఇవి మీ దగ్గరలోనే టౌన్లో లభిస్తాయి. ఈ వ్యాపారం డిమాండ్ను బట్టి ఒక ఆటో కానీ లేదా 4 వీలర్ వెహికల్ కానీ అవసరం ఉంటుంది. కొత్తది కాకుండా సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకుంటే 1,50,000 రూపాయలతో ప్రారంభించుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రజలకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ప్రారంభిస్తే సరిపోతుంది. ఈ 3 రకాల మిషన్ల గురించి ట్రిప్స్, సమస్యలు, పరిష్కారాలు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి సంబంధించిన ట్రిక్స్ తెలుసుకుందాం. 1. ఎప్పుడూ ఒకే విధంగా క్వాలిటీగా ఫిల్టర్ అయ్యే విధంగా చూసుకోవాలి. 2. మనం తయారు చేసే త్రాగునీరుతో పాటుగా వాటర్ ప్యాకెట్లు కూడా తయారు చేసుకోవచ్చు. 3. అలాగే వాటర్ బాటిల్స్ మరియు కూల్ వాటర్ క్యాన్లను కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు. 4. మనం తయారు చేసే త్రాగునీరును పక్క గ్రామాలలో మరియు పక్క వీధులలోకి వెళ్ళి అమ్ముకోవడం వల్ల ఎక్కువ సేల్స్ పెంచుకోవచ్చు. ఈ వ్యాపారానికి సంబంధించిన ట్రిప్స్ తెలుసుకుందాం. 1. పరిచయాలు పెంచుకోవడం. మన వాటర్ క్వాలిటీగా ఉంటాయి అని ప్రజల్లో మంచి నమ్మకం పెంచుకోవాలి. 2. ఎల్లప్పుడూ వాటర్ను ఫిల్టర్ చేసేటప్పుడు ఈ వాటర్లోకి డోసింగ్ కెమికల్ సరిపోయే మొత్తంలో రోజుకు ఒక మోతాదులో వాడుకోవాలి. 3. వాటర్ ట్యాంకులు 10 రోజులకు ఒకసారి కానీ లేదా వారానికి ఒకసారి కానీ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 4. అలాగే 20 లీటర్స్ వాటర్ క్యాన్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. 5. వాటర్ తయారు చేసేటప్పుడు మిషన్లో వేస్ట్ వాటర్ మరియు ఫిల్టర్ వాటర్ ఎంత శాతం ఉన్నాయి అనేది మిషన్లో ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కస్టమర్స్తో మాట్లాడి మన వాటర్ ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకోవాలి. అలా చేయడం వల్ల చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవచ్చు. 3. ఈ వ్యాపారం గురించి సమస్యలు, పరిష్కారాలు తెలుసుకుందాం. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఫిల్టర్ చేసి ఇవ్వడం, తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఫిల్టర్ చేసి ఇవ్వడం వల్ల వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఫిల్టర్ చేయాలి. 3. ఎప్పటికప్పుడు మిషన్లో వచ్చిన చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాలి, లేదా అవి పెద్ద సమస్యలుగా మారి మిషన్కు దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. 4. వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో కానీ కరెంటు కొరత ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఫిల్టర్ చేసి నిల్వ చేసుకోవడం మంచిది. ఈ వ్యాపారానికి 3 ఫేజ్ కరెంట్ అవసరం. అలాగే పైన చెప్పిన 3 రకాల మిషన్స్ మధ్య ఉన్న తేడాలు తెలుసుకుందాం. 1. చిన్న మిషన్, 2. మీడియం సైజ్ మిషన్, 3. పెద్ద మిషన్స్. ఈ మిషన్తో 1 గంటకు 250 లీటర్ల త్రాగునీరు తయారు చేసుకోవాలి.
ఈ మిషన్తో ఒక గంటకు 560 లీటర్లు త్రాగునీరు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్తో ఒక గంటకు 1000 లీటర్స్ త్రాగునీరు తయారు చేసుకోవచ్చు. ఈ వ్యాపారానికి 1,75,000 రూపాయలు పెట్టుబడి అవసరం. ఈ వ్యాపారానికి 2,50,000 రూపాయలు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ పెద్ద మిషన్స్ వ్యాపారానికి 4,75,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం. ఈ వ్యాపారంతో 20 లీటర్లు క్యాన్లు ఒక రోజుకు 50 క్యాన్లు అమ్ముకోవచ్చు. ఈ మిషన్తో ఒక్క రోజుకు 50 నుంచి 150 క్యాన్లు అమ్ముకోవచ్చు. ఈ మిషన్తో ఒక్క రోజు 150 నుండి 350 క్యాన్లు అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారానికి మిషన్స్కు 1,00,000 రూపాయలు అవసరం. ఈ వ్యాపారానికి మిషన్స్కు 1,50,000 రూపాయలు అవసరం. ఈ వ్యాపారానికి అవసరమయ్యే మిషన్స్ 2,50,000 రూపాయల వరకు ఉంటుంది. దీనికి కరెంటు బిల్లు 400 రూపాయల నుంచి 800 రూపాయల వరకు వస్తుంది. దీనికి 800 నుండి 1,500 రూపాయల వరకు వస్తుంది. ఈ మిషన్కు 1,500 రూపాయల నుండి 2,500 రూపాయల వరకు వస్తుంది. ఈ వ్యాపారంతో పాటుగా వాటర్ ప్యాకెట్స్ వ్యాపారం, అలాగే వాటర్ బాటిల్స్ 1 లీటర్ 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ మరియు కూల్ వాటర్ క్యాన్లు అమ్మడం వల్ల అమ్మకాలు పెంచుకోవచ్చు. దీనిలో వాటర్ ప్యాకెట్ వ్యాపారం చేయడం వల్ల అమ్మకాలు బాగా జరుగుతాయి. వాటర్ ప్యాకెట్స్ మిషన్ కొత్తది 1,00,000 రూపాయలు, సెకండ్ హ్యాండ్ మిషన్ 75,000 రూపాయల వరకు లభిస్తాయి.